నమస్తే గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, నరదిష్టి బాగా ఉంది అని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, ఎప్పుడు అనారోగ్యంగా ఉంటున్న వాళ్ళకి కానీ, ఏమైనా దిష్టి దోషాలు ఎలాంటి వాటికి ఏమైనా భయపడుతున్న వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిగా ఉంటుంది? మళ్ళీ నేను ఒక్కసారి కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. పల్లెటూళ్ళు ఆచారపరులైన వాళ్ళు 10-15 కుటుంబాలు ఉండేవి. మిగిలిన వాళ్ళంతా పొలాల్లో పనిచేసుకున్న వాళ్ళు, కమ్మరివారు, కుమ్మరివారు, మరొకళ్ళు వీళ్ళు. వాళ్ళు ఎంత డబ్బు లేకపోయినా అడుక్కు తినే స్థితిలో వాళ్ళు ఎవరు లేరు. ఓ ఇంట్లో శుభకార్యం వచ్చింది, 10 మంది వచ్చేవారు, అందరూ ఉండేది. అలాంటి రోజుల్లో కూడా ఒకడు సంపాదించుకున్న వాడికి నరదృష్టి ఎప్పుడూ లేదు. వాడు అందరికన్నా ఎక్కువ సంపాదిస్తాడు, నిజమే. కానీ వాడిని చూసి అనేవాడు అనలేదు. నరదృష్టి లేడు వాడికి. మరి ఆ రోజుల్లో లేని నరదృష్టి ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? అంగులో ఆర్భాటాలు. తర్వాత ఇంకోటి, దానివల్ల ధర్మరాజుకే తగిలింది నరదృష్టి. ఎవడి వల్ల? దుర్యోధనుడి వల్ల. ఎందుకు? రాజసూయాగం చేసినప్పుడు బిల్డింగ్ కట్టించాడు మైసభ, అది పడింది అక్కడ. కాదు, అక్కడ వేరే కారణం. నరదృష్టి అంటే ఏం జరుగుతుందంటేమా, నరుడి కంటి లోపల సూర్య భగవానుడు ఉన్నాడు. సూర్యునితో పాటుగా ఇతర దేవతలు కూడా ఉంటారు పాపం. కానీ ఎప్పుడైతే మీరు దర్శించాల్సింది దర్శించే విధానంగా దర్శించలేదనుకోండి, ఆ సూర్యకాంతిని కూడా జయించి పిశాచాలు కొన్ని ముందుకు వస్తాయి. దానివల్ల నరదృష్టి. ఆడపిల్లలు కాటుక పెట్టుకుంటారే, ఎందుకని? అందం కోసం కాదమ్మా. అది ఆడపిల్లలు కాటుకట ఎడమ కంటికి శ్రద్ధగా పెట్టుకుంటారట, కుడి కంటికి వేలుతోటి ఇలా ఇలా పాముకుంటారని చెప్పింది వేదం. ఎడమ కంటికి పుల్లముక్క తీసుకుని ఇలా శ్రద్ధగా పెట్టుకుంటారట, కుడి కంటికి మాత్రం పుల్లముక్క పక్కన పడేసి అది ఇలా అనేసుకుంటారట. దేనికి అంటే, ఇందాక చెప్పాను, వృత్రాసుడన్న వాడిని చంపినప్పుడు వాడి కంటి పాప నేల మీద పడి కనీనిక పరాపతత్ తదాంజనమభవతు. అందుకని ఆడపిల్లలు గనక కంటికి కాటుక పెట్టుకుంటే, మొదటిది వాత పిత్త కఫముల లక్షణాలు కంటి ద్వారానే వెళ్తాయి లోపలికి, వాళ్ళకి ఆ రోగాలు ఆగుతాయి. రెండవది నరదృష్టి తొలగిపోతుంది. కంటి కాటుక దిద్దుకుంటే ఓ అందం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఇక మూడోది ఏమిటి అంటే, ఆడపిల్లలకి సవతి బాధ ఉండదు అని చెప్పి, ఇది తెలియదు. అది కంటి కాటుక. అది ఇప్పుడు కాటుక బదులు కొత్త వచ్చాయి, చుక్కలు పెట్టుకోవడాలు ఇవి ఉన్నాయి. అది వేరే కారణాల కోసం ఉన్నాయి అవి. అలాగే కొంతమంది ఇప్పటికి కూడా అంతా ఇలా పెట్టుకుంటారు. ఇది ఎందుకంటే బ్యూటీ స్పాట్ కాదు, అది నరదృష్టి లేకుండా. ఎంచేతంటే నరుడికి ఎప్పుడూ కూడా ఒక విచిత్రమైన పద్ధతిలో కనిపించిందంటే దృష్టి పడుతుంది, వెంటనే శత్రువులు వస్తారు దానికి. ఇలాంటి నరదృష్టి కారణం ఏమిటంటే, మనం ఉండవలసిన స్థాయి కంటే వేరే స్థాయిలో ఉండే ప్రయత్నం చేసి మనం బాగుండడం కాదు, ఎదటి వాళ్ళని ఏడిపించే స్థాయికి ఎదగాలి అని అనుకోవడం. అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట షో కోసం 100 రూపాయలు ఖర్చు పెడతాం మనం. అప్పుడు ఏమిటి, ఏం గతి లేని వాడు బాగానే చేసాడు, అయిపోయింది నరదృష్టి. వద్దంటే అది అనుభవించండి. కాదు అంటే ఏమిటి, 10 మంది దృష్టి కూడా నీ మీద సవ్యమైన పద్ధతిలో పడాలి తప్ప చెడు పద్ధతిలో పడకూడదు. మరి రాముడిని చూస్తే ఎవరికైనా దిష్టి తగిలిందా? రాముడికి సీతాదేవిని ఎత్తుకొచ్చాడు రావణాసుడు. ఆ రావణాసుడి భార్యలు ఎవరినైనా కానీ ఇంత అందగా అనుకున్నారా? ఎంత అందంగా బాగుంది పిల్ల అని అనుకున్నారు వాళ్ళు. సుందరకాండలో ఉంది. అంటే మన దగ్గరున్న అంగు ఆర్భాటాలు ప్రధానం కాదు. ఇది మొదటిది కారణం. అంచేత నరదృష్టి కాకూడదు అంటే మన ఇంట్లో చేసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఏమిటి? మన ఇంట్లో వస్తువులన్నీ కూడా ఏవి ఎక్కడెక్కడ ఉండాలో అలాంటి చోట శ్రద్ధగా అట్టే పెట్టుకోండి. అంటే శుభ్రంగా తుడిచేసి స్ప్రేలు కొట్టుకోమని కాదు అర్థం అక్కడ. వస్తువులు. రెండవది, మనం బయటికి వెళుతున్నప్పుడు కూడా ప్రశాంతమైన మనసుతోటి వెళ్ళాలి. ప్రశాంతమైన మనసుతో ఇంటికి రావాలి. ఎవరితోటి మాట్లాడుతున్నా, శత్రువుతో మాట్లాడుతున్నా కూడా మర్యాదగానే మాట్లాడదాము. వాళ్ళ మనస్సుకి కష్టం కలిగించేలా
మాట్లాడవద్దు. ఒక కష్టం ఉంది, మొహంలో చూపించిన ఎక్స్ప్రెషన్, కానీ నెమ్మదిగా మాట్లాడండి. వాక్కు అలాగే ఇవ్వగలిగితే మన దగ్గర ఎంత ఉంటే అంత ఇద్దాం. మన వాళ్ళు ఏం చేస్తారు, పని కట్టుకుని అందరూ అలా ఇస్తున్నారు కదా, మనం ఇంకొంచెం ఎక్కువిస్తే బాగుంటుందేమో. వాడు అంటాడు, వాడి స్థాయికి అది లేసి. ఇది నరదృష్టికి. అందుకోసం మొట్టమొదటిగా చేయాల్సిన ఏమిటి, ఇల్లు శుభ్రంగా అట్టే పెట్టుకోవడం. రెండవది, ఇంటి ముందు దీపాన్ని వెలిగించడం. ఏ దీపమైనా పర్వాలేదు, పొద్దున్న సాయంకాలం దీపం పెట్టండి. ఏం చేతంటే అగ్నే వ్రతపతిత్వం. వ్రతపతివయ్యా, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు 4 శత్రువులు ఉన్నారు. ఒకడు మన్ని పనిగట్టుకు చంపాలని చూసేవాడు. రెండోవాడు మనలో తప్పులు లేకపోయినా వాడి దగ్గర తప్పులే అనేవాడు ఒకడు. మూడోవాడు నా దగ్గరున్న వస్తుని దొంగిలించడానికి వస్తాడు వాడు. 4వవాడు. 5వవాడు ఉన్నాడే అన్న ప్రతి మాట నా గుండెల్లో కొడుతుంది. ఈ 4 శత్రువుల్ని నువ్వు దూరం చేయవయ్యా అగ్నిదేవా. అందుకనే మన రాజలాంఛనంలో 4 సింహాల బొమ్మ ఉంది. ఆ 4 సింహాలు ఏమిటి, అగ్నిగుండె 4 రూపాలు. యజుర్వేదంలో మంత్రం అది. వాడు పాపం జర్మన్లో చదువుకున్నాడు. ఆ జర్మన్ శిల్పి అది చెక్కాడు. అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది దీని ఒకలాగే ఇంత అంతరార్థం ఉంటుంది. అలాగా అంచేత ఇది చెయ్యండి. తర్వాత పిల్లలని సాధ్యమైనంత వరకు చీకటి పడ్డ తర్వాత బయట తిప్పకండి. అంటే మా వాడు చైనా టౌన్లో చదువుతాడండి, పొద్దున్న 7ంటికి వెడతాడు, రాత్రి 9ంటికి వస్తాడు, ఉండనివ్వండి, అనవసరంగా తిరగడం. తర్వాత మనం తినే తిండి కూడా సమయానికి తిందాం, అది చేద్దాం. మనకి టైం లేవు, ఇప్పుడు పడితే అప్పుడు తింటుంటాం. అలాగే వద్దు, ఇది చెయ్యండి. ఇక తరువాతది ఏమిటి అంటే, మనం ఇంటి ముందు గుమ్మడికాయ చక్కటిది కట్టి, బూడిద గుమ్మడికాయ, దాని మీద ఒక 1/4 కిలో గడ్డ, ఏమిటిది పట్టిక, అది వేలాడదీయండి. వీలైతే మీకు ఇళ్లలో ధాన్యపు కంకులు ఏమైనా దొరికినట్టయితే దొరికినప్పుడల్లా ఒకటి కడుతుండండి దానికి. ఇంటికి చక్కగా తోరణాలు కట్టండి. అంటే ఓసారి కట్టిన తోరణం 1 నెల రోజులు 3 నెలల దాకా కూడా ఉంటుంది. అలాంటివి కట్టండి. తర్వాత తప్పనిసరిగా ప్రతిరోజు గడపకి తుడిచి పసుపు కుంకుమ పెట్టండి. తప్పితే మంగళ శుక్రవారాలు చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా నరదృష్టి చాలా వరకు తగ్గుతుంది. కానీ ఇంకొక శ్లోకం చెప్తా దీనికి కూడా. ఏమిటి, నరసింహస్వామి శ్లోకం కానీ, కార్తవీర్యార్జునుడి శ్లోకం కానీ, హనుమంతుడికి సంబంధించిన శ్లోకం కానీ తప్పనిసరిగా ఉదయం 11 సార్లు, రాత్రులు 11 సార్లు చదవండి. ఉదయం పూట నైవేద్యం పెట్టుకోండి, లేకపోతే పర్వాలేదు. తర్వాత ఇంకొకటి, దయచేసి సోమవారం నాడు ఒక 11 సోమవారాలు శివాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రండి. మీకు ఉన్నంతలో తేలిగ్గా చెప్పింది ఇదనమాట నరదృష్టి. ఇక చిట్ట చివరిగా గుప్పెడులో సగం ఇది రాళ్ళ ఉప్పు తీసుకోండి. సాయంకాలం కాగానే ఇంట్లో ప్రతి గదికి దిష్టి తీయండి, గుమ్మానికి దిష్టి తీయండి, అది పెంట మీద పారేయండి. నెల లోపల ఎంత అవుతుందమ్మా సాల్ట్? ఇంత అయితేను, కిలో కూడా కాదు. మరి దానికి కూడా ఖర్చు పెట్టలేరా? మీరు ఎక్కడెక్కడ యంత్రాలు తంత్రాలు వీటి, ఇది ఇంత సులభమైందమ్మా. ఉన్నాయి నరదృష్టి యంత్రాలు, ఇవన్నీ లేవని కాదు, ఆ పేరు చెప్పి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. దానికోసం అప్పు చేస్తున్నాడు వీడు. ఇది ఇంత సులభంగా చెప్పారు. అంచేతనే వెనకటి రోజుల్లో చంటి పిల్లలకి నీళ్లు పోసేటప్పుడు కానీ ఇప్పుడు ఎంత సింపుల్గా నీళ్ళు అమ్మ దిష్టి మన అనేవారు వాళ్ళు. అలాగే వాళ్ళు తిన్న తర్వాత అన్నం తింటారు, కొంచెం మిగులుతుంది. ఇవన్నీ ఇంత తేలిగ్గా చేశారు వాళ్ళు. దీనికి ఇంకా వివరంగా అధర్వణ వేదంలో ఒక 70 మంత్రాలు ఉన్నాయి. అవి చేయాలంటే కొంచెం ఖర్చే అవుతుంది. అది ఎందుకు చెప్పారు? యజ్ఞాల్లో చేసేవాటి కోసం చెప్పారు. అది గమనించండి. ఇంట్లో దేవతారాధన చేసుకోండి చేతనైనట్టుగా. ఇది దృష్టి పోతుంది. ఓకే గురుగారు.